నిదయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 డిసెంబర్ నెల 25 గురువారం. ఈరోజు పంచమి తిథి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంది. తర్వాత షష్ఠి. ధనిష్ఠా నక్షత్రం ఉదయం 8 గంటల వరకు, ఆ తర్వాత శతభిష నక్షత్రం. ఈరోజు క్రిస్మస్ పండుగ. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున భాగ్యములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. లాభములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. మీకు రావాల్సిన గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు, ఆదాయము అందుకుంటారు. లాభములో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటున్నాయి. అష్టములో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, జన సహకారము బాగుంటుంది. వ్యయములో శని సంచరించడం వల్ల పనిభారం పెరుగుతుంది, శ్రమ అధికమవుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల వల్ల శారీరకమైనటువంటి అలసటను కూడా మీరు ఈరోజు అందుకుంటారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు చేతనైనంత వరకు సేవ చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి ఈ గురువారం రోజున లాభములో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఇంటా బయట కూడా సంతోషకర వాతావరణం ఉంటుంది. మంచి అభివృద్ధిని అందుకుంటారు. దశములో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు వచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అష్టమంలో శుక్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. సప్తమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటున్నాయి. అష్టమంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శనం, ఆదిత్య హృదయం పారాయణం చేయండి. తండ్రి నుంచి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారికి గురువారం రోజున దశమంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, విద్యారంగంలో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. భాగ్యంలో చంద్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అశాంతి, నిరాశ ఈరోజు ఇబ్బందికరంగా మారుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. తల్లి నుంచి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి గురువారం రోజున షష్టములో రవి సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ రకంగా మీరు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో. షష్టములో కుజుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యంలో శని సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. అష్టమంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బందిగా మారుతున్నాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల, లేక గోశాలను శుభ్రం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి గురువారం రోజు లాభములో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల యొక్క సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. స్త్రీలతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. చతుర్థములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. పంచములో కుజుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. ఆత్మీయులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేయండి. ఎర్ర కందిపప్పు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు.
ఈ కన్యారాశి వారికి గురువారం రోజున షష్టములో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీలు సైతం సునాయాసంగా ఎదుర్కొని వృత్తిబుద్ధుక వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొంటారు. దశములో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, వృత్తిబుద్ధుక వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. విద్యారంగంలో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. తృతీయములో బుధ సంచారం ఉంది. జనసహకార లోపము, వ్యాపార అభివృద్ధి, వృత్తిబుద్ధుక వ్యాపారంలో పనిభారము, శ్రమ అధికమవుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పేదవారికి ఆకుకూరలు, కాయగూరలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారు. ఈ తులారాశి వారికి గురువారం రోజున భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు, విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. తృతీయంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం అందుకుంటారు. ప్రభుత్వ సహకారం కూడా అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి మీకు అనుకూలంగా ఉంది. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్త్రీజన సహకారం బాగుంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. పంచంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతానం విషయంలో కానీ, ఆత్మీయుల విషయంలో కానీ కొన్ని వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. తల్లి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి గురువారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తిబుద్ధుక వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీలతో కలిసి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తిబుద్ధుక వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. అష్టములో గురువు సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. విద్యారంగంలో కూడా ప్రతికూల ఫలితాలు వచ్చే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేయండి. గురువులకు చేతనైనంత వరకు సేవ చేయడం కానీ, నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ గురువారం రోజు సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యారంగంలో మంచి అనుకూల వాతావరణం ఉంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, తల్లి ఆశీస్సులు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిబుద్ధుక వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, స్థాన చలనాలు, కష్టంతో కూడిన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టకం పారాయణం చేయండి. తండ్రి నుంచి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారికి ఈ గురువారం రోజున లాభములో బుధుల సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. గట్టి పోటీని ఎదుర్కొని నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. అష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఈరోజు ఎదురవుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఆవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కుంభరాశి వారికి గురువారం రోజు లాభములో రవి సంచారం వల్ల తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. వృత్తిబుద్ధుక వ్యాపారాల్లో రాణిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. దశంలో బుధ సంచారం ఉంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఇష్టంగా చేసే కార్యక్రమాలంతా కూడా సఫలమవుతాయి. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి, ఆదాయం అందుకుంటారు. పంచంలో గురువు సంచరిస్తున్నాడు. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. వృత్తిబుద్ధుక వ్యాపారాల్లో కూడా బాగా రాణిస్తారు. ద్వితీయములో శని సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. దుబారా ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి.
వయోవృద్ధులకు చేతనైనంత వరకు సహాయం చేయండి, లేక సేవ చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మీనరాశి వారికి గురువారం రోజున దశమంలో కుజుడు సంచరిస్తున్నాడు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో కూడా లాభాలకు అవకాశం ఉంది. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరిగిపోతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లు ఈరోజు మీరు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.